ఫ్రెండ్స్, మిర్యాలగూడలో అండర్ వాటర్ ఫిష్ టనల్ అని ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు అనమాట. సో ఈ ఫిషెస్ ఇవన్నీ రకరకాల ఫిషెస్ అయితే ఫస్ట్ టైం అనుకుంటా పెట్టడం. ఆల్రెడీ ఎగ్జిబిషన్ ఇదివరకు ఒకసారి కూడా ఇక్కడనే పెట్టారు, సేమ్ ప్లేసెస్, కాకతీయ స్కూల్ ఎదురుగానే ఉంటుంది ఇది. సో ఈ విధంగా అవుతుంది ఫ్రంట్ సైడ్. యాక్చువల్గా ఈ ఎన్ఎస్పి క్యాంప్ దగ్గర కూడా ఇట్లా పెడుతుండే అనమాట. చూడండి, ఇది వచ్చేసి పార్కింగ్ ఫీజు, ఇదేమో ఎంట్రీ ఫీజు ఏమో 50 రూపీస్ అవుతుంది. లోపల ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. సో లోపలికి వస్తే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ విధంగా ఫిషెస్, రకరకాల ఫిషెస్ అయితే ఈ విధంగా పెట్టారు. చూడండి, లైటింగ్ కూడా భలే ఉంది. నేను ఈ వీడియోలోనే మిర్యాలగూడలో సుందరయ్య పార్క్ అని ఒకటి ఉంటుంది, అలాగే బోటింగ్ పాయింట్ కూడా ఒకటి ఉంటుంది, అలాగే గవర్నమెంట్ కాలేజ్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. సో అంటే కొంచెం ప్లేసెస్ మంచిగా ఉంటాయి అనమాట, పీస్ఫుల్గా, అప్పుడప్పుడు టైం స్పెండ్ చేయడానికి మంచిగా ఉంటాయి ఇవి. సో అవి కూడా చూపిస్తాయి ఈ వీడియోలోనే. సో ప్రజెంట్ అయితే ఇక్కడ రకరకాల ఫిషెస్ అవుతున్నాయి. ఫస్ట్ ఇవి చూసుకుంటా, నెక్స్ట్ ఎగ్జిబిషన్లకు అయితే పోదాం. ఎగ్జిబిషన్ అనగానే చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టపడుతుంటారు. సో ఎప్పుడు చదువులు అవి ఇవి కాకుండా సో ఇట్లాంటి వాటికి కూడా అప్పుడప్పుడు తీసుకుపోండి. లోపలికి ఇట్లా ఎంట్రీ కాగానే చూడండి, టన్నల్ లెక్క, సో అండర్ వాటర్ టన్నల్ లెక్క ఈ విధంగా అవుతుంది. సో టోటల్గా ఫుల్ఫిల్ కాలేదు, ఎందుకంటే ఇదేం సముద్రం కాదు, కానీ సో జస్ట్ మనకు ఒక లుకింగ్ అయితే ఈ విధంగా ఇచ్చారు అనమాట. టాప్లో అయితే ఏం లేదు వాటరు, జస్ట్ ఇటు సైడ్కి అవుతుంది. లైటింగ్ బాగుంది, లైటింగ్ కూడా. సో చూడండి, ఫిషెస్ కూడా రకరకాల ఫిషెస్ అవుతున్నాయి. ఇంకొంచెం ముందరకు పోతే పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి. లోపలికి కొంచెం ఎంట్రీ కాగానే చూడండి, ఈ విధంగా రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సో లేడీస్కి సంబంధించినవి కానీ, చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు అవి ఇవి కానీ, జెంట్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. సో అన్నీ చాలా వస్తువులు అయితే ఉన్నాయి. ఇక్కడ రేట్ కూడా కొంచెం ఎక్కువనే చెప్తున్నారు, కాబట్టి మనం ఊకం కదా, గట్టినే బార్గెనింగ్ చేస్తుంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, అరేంజ్మెంట్ కూడా చాలా మంచిగా గ్రాండ్ లుకింగ్ తోటి అయితే ఉన్నాయి. కింద గ్రీన్ మ్యాట్, సో చాలా రిచ్గా అవుతుంది కొంచెం చూడటానికి ప్లేస్ మొత్తం. ఇదివరకు ఒకసారి వచ్చినా కానీ నాకు అంత కనిపించలేదు ప్రీవియస్గా ఒకసారి పెట్టినప్పుడు. సో ఇప్పుడు కొంచెం అయితే డీసెంట్గా నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇటు రైట్ సైడ్కి చూడండి. సో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇక్కడ వచ్చేసి ఈ సెక్షన్ మొత్తం మనం చిన్నప్పుడు జాతరలలో పార్టిసిపేట్ చేస్తుంటాం కదా, సో వేరే లెవెల్లో. సో అట్లానే నేను కూడా పార్టిసిపేట్ చేసి జేబు గుల్ల అయిపోయింది నాది. లోపలికైతే వెళ్తున్నాం. యాక్చువల్గా నేను ఎగ్జిబిషన్ కోసం అయితే రాలేదు, ఒక పని మీద వచ్చినాం. ఇంక ఎట్లా బయటకు వచ్చినామని ఇక్కడికి వచ్చినాం అనమాట. యాక్చువల్గా మేము
వచ్చేటప్పుడు కూడా ఫుల్ అయితే చీకటి పర్లేదు, చీకట్లోనే బాగుంటుంది. ఈవినింగ్ అయితే అప్పుడే అవుతుంది అనమాట కొంచెం చీకటి. సో ఎట్లాగ వచ్చినా కదా లోపలికి పోయి ఒకసారి అట్లా తిరిగిపోదామని అయితే వచ్చినాం అనమాట. మీకు కూడా చూపించాలన్నట్టు చూపిస్తున్నా. సో చూడండి ఇక్కడ ఫుడ్ సెక్షన్ అయితే ఉంది. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ఇది మొత్తం. అంటే పెద్దవాళ్ళకి ఏం ఉండదు కానీ దీంట్లో జస్ట్ చిన్నపిల్లలకి వాళ్ళకి చూడండి చిన్న గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జనాలు ప్రజెంట్ లేరు, ఎందుకంటే ఇక ఆదివారం పూట వస్తే బాగానే ఉంటారు కానీ మీకు చూపిద్దాం అన్నట్టు ఇట్లా వచ్చినా కానీ యాక్చువల్గా సండే వస్తే కొంచెం బెటర్ ఉండేటట్టుంది. ప్రైజెస్ అయితే అంత ఎక్కువ అయితే ఏం లేవు, రీజనబుల్గానే ఉన్నాయి. ఒక 50 రూపీస్ 100 లోపునే ఉన్నాయి అనమాట. చిన్న అరే బిస్కెట్ ప్యాకెట్ అంటారా? అంత దగ్గరనే కూడా అసలు పడలేదు చూడండి. ఇంక చూడండి ఒకటి కొడితే ఇంకోటి పడిపోయినాయి. డబ్బా వచ్చిందా? ఓకే. ఈ బబుల్ గన్ అయితే భలే ఉంది ఇది. సో 3 సేల్స్ ఏమో వచ్చినాయి. 250 చెప్పిండు, 150కి ఏమో వచ్చినట్టు చూడండి. అసలు భలే ఉంది, నాకైతే నచ్చింది. వాడు ఒక లిక్విడ్ ఇచ్చిండు, ఆ లిక్విడ్ ఇంటికి పోయి యూజ్ చేసి అసలు రావట్లేదు. సో నీ అమ్మ దాన్ని తీసి పక్కకి వేసి ఫ్లిప్కార్ట్లో మళ్ళీ ఒక లీటర్ బాటిల్ ఏమో ఆర్డర్ పెట్టుకున్నా. ఓవరాల్గా మేము ఒక 1 అవర్ దాకా అయితే స్పెండ్ చేసినాం. ఇట్లా టైం పాస్ చేసుకుంటా పర్లేదు, బాగానే ఉంది. ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. ఎగ్జిట్ కాంచి బయటకు వెళ్ళేసి చూడండి, ఇక్కడ బయట నుంచి అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. సో ఇప్పుడెప్పుడే కొంచెం ఇట్లా వస్తున్నారనమాట. మేము వచ్చే టైంనే బయటకు అయితే వెళ్ళాం. నెక్స్ట్ మేము పక్కనే ఉన్న సుందరయ్య పార్క్ అయితే వెళ్ళాం. సో మీకు ఒకసారి చూపించాలన్నట్టు మళ్ళీ ఒకసారి అట్లా టచ్ చేస్తున్నాం అనమాట. సో నాకు పార్కు చాలా మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే దీంట్లో పాత పాటలు పెడుతుంటారు అనమాట. అసలు వాటి కోసమే నేనైతే వచ్చేది, ఆ పాటలు వినడానికే. అంత పీస్ఫుల్గా ఉంటుంది. పాత రామారావు, నాగేశ్వరరావు అంటారు కదా, ఆ పాటలు పెడుతుంటాడు. మంచి అర్థం ఉండే పాటలు అయితే ఉంటాయి అనమాట. సో చూడండి, ఇవైతే ఇప్పుడు ప్రజెంట్ మెయింటెనెన్స్ అయితే మంచిగా లేవు, నిజం చెప్పాలి. ఎందుకంటే అసలు ఒకప్పుడు మొత్తం ఈ వాటర్ ఫౌంటైన్ లెక్క వచ్చేది. వీటిలో నుంచి వాటర్ కూడా చాలా రోజులు అంది ఇక్కడ స్టోర్ అయినట్టున్నాయి చూడండి. దీనివల్ల దోమలు కూడా ఎక్కువ అవుతాయి. సో చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి పైన కొండ కనిపిస్తుంది చూడండి ఒక ఆమె చేతిలో. సో అందు నుంచి వాటర్ వచ్చేది బాగుండేది. వీటిలో లైట్స్ కూడా లేవు. సో చాలా డిసప్పాయింట్ అవుతాయి స్టార్టింగే. సో ఇక మొత్తం చూసి ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. సో వెల్కమ్ అని చూడండి ఇక్కడ ఈ విధంగా అవుతుంది. సో మొత్తం ఒకసారి ఒక రౌండ్ అయితే వేసి చూపిస్తే అసలు ఎట్లుందనేది. న్యూలీ కొన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. ఇక్కడ భలేగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చూడండి పాత పాటలు వస్తుంటాయి కదా, ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళీళ్ళు ఉంటారు అనమాట, ముసలోళ్ళు వాళ్ళీళ్ళు. సో ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇందులో లవ్ బర్డ్స్ ఉండాలి, ప్రజెంట్ ఏ బర్డ్ లేదు ఇందులో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎంట్రన్స్ అనమాట. సో ఇది ఒక క్యాంటీన్ అనుకుంటా. చూడండి ఇందులో కూడా ఉండాలి బర్డ్స్ అనుకుంటా, కాకపోతే ప్రజెంట్ ఏం లేవు అందులో. లైటింగ్ కూడా సరిగ్గా అయితే లేదు. సో ఇదివరకైతే లైటింగ్ తోటి అయితే మస్తు ఉండేది అనమాట. వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉండేది దాంట్లో. మళ్ళీ లైటింగ్ అసలు ఏమో ఉండేది అనమాట స్టార్టింగ్లో అయితే.
ప్రజెంట్ దీనికైతే ఎంట్రన్స్ అట్లా టికెట్ అట్లాంటివి అయితే ఏం లేవు. నాకైతే ఏమనిపించిందంటే ఎంట్రన్స్కి ఏమైనా పైసలు తీసుకొని అయినా కొంచెం దీన్ని డెవలప్ చేస్తే బాగుండని అయితే అనిపించింది. సో అసలు స్టార్టింగ్లో దీన్ని చూసిన వాళ్ళు అయితే ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎవరైనా చూస్తే మాత్రం చాలా బాధపడతారు. సో ఆ విధంగా అవుతుంది. మొత్తం గ్రీనరీ తోటి నిండిపోయి ఉండేది. లైటింగ్ చూడండి, లెఫ్ట్ సైడ్ మొత్తం అది వాటర్ ఫౌంటైన్ లెక్క వచ్చేది. కలర్లో లైటింగ్స్ అయితే ఉండేది. సో ఏం లేవు. ఇక్కడ చిన్నపిల్లలు బాగా ఆడుతుండే రైట్ సైడ్లో. నిజంగా బాధ అనిపించింది ఎక్కడంటే ఇక్కడ. సో మినీ నాగార్జున సాగర్ డ్యామ్ అంటారు కదా, ఆ విధంగా అయితే ఉంటుంది ఇది. లైటింగ్స్ తోటి పైనుంచి వాటర్ ఏం పడుతుండే. సో అసలు మొత్తం డల్ అయిపోయింది మొత్తం. రైట్ సైడ్ చూడండి, ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసారు. ఇదైతే మొత్తం పెద్దవాళ్ళకు జిమ్ టైప్లో అయితే పెట్టారు అనమాట. ఈ యాప్ చెట్టు ఇది పెదరాయుడు చెట్టు అనేది చెప్పుకోవచ్చు. మంచి రచ్చబండ అంటారు కదా, ఆ టైప్లో అయితే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది కొత్తగా కట్టినట్టుంది. సో నేనైతే ఇదివరకు అయితే చూడలేదు ఇది. బయట స్నాక్స్ బండ్లు కూడా ఉన్నాయి. సో టైంపాస్గా అయితే తినొచ్చు అనమాట మంచిగా. ఇది యాదగిరిపల్లి చెరువు. ఇది బోటింగ్ పాయింట్ కూడా ఇక్కడనే ఉందన్నమాట. సో శివుని టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా చిన్న పార్క్ టైప్లో ఉంటుంది అనమాట రైట్ సైడ్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది, బాగుంటుంది టెంపుల్ లోపల. ఇక్కడ కనిపిస్తున్న శివపార్వతి స్టాచ్యూస్ అయితే కొత్తగా కట్టినట్టుంది. ఇదివరకైతే నేను చూడలేదు. కైలాసగిరి అని అయితే నేమ్ ఉంది ఆడ. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెరువు ఉంది కదా, ఈ చెరువు ఎప్పుడు అంటే బతుకమ్మ టైంలో అయితే మంచి హడావుడిగా ఉంటుంది. ఇక్కడైతే బోట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి బోట్ రైడింగ్ చేస్తుంటారు అనమాట. స్పీడ్ బోటు, పెడల్తో తొక్కే బోట్లు. చూడండి, ఇది అయితే కలర్ వెలిసిపోయింది. ఒకప్పుడు మస్తు ఉండే అమ్మ ఫోటోలు దిగాడ. ఇది యాదగిరిపల్లి విలేజ్ అనుకుంటా. దూరం నుంచి అయితే లైటింగ్ ఈ విధంగా ఉంది. సో ఇక్కడ చూడండి కొన్ని నాగపాము స్టాచ్యూస్ ఈ విధంగా అయితే కట్టారు కొత్తగా. అలాగే ఇక్కడ నంది విగ్రహం కూడా బాగుంటుంది అన్నమాట, చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. అలాగే ఇక్కడ చూడండి, ఇది జూనియర్ కాలేజీ హౌసింగ్ బోర్డులో అనమాట. ఇది సో గవర్నమెంట్ది. లోపలైతే నేను బోర్ కొట్టినప్పుడల్లా అట్లా నడుచుకుంటూ వాకింగ్ చేయడం, లేకపోతే ఫ్రెండ్స్ తోటి అట్లా కూర్చోవడం. సో మంచిగా అనిపిస్తుంటుంది ఇక్కడ. ఇక్కడ చూడండి వాలీబాల్, అలాగే ఇక్కడ షటిల్ అట్లా ఆడుతుంటారు అనమాట. సో చూసుకుంటే హ్యాపీగా కూర్చునేది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.